బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనుకున్నదే జరిగింది, అనుకున్నదే జరుగుతోంది. ట్రంప్ తన బెట్టు వేయడం లేదు. హార్మోజ్ పై తన పగను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హార్మోజ్ లో టెన్షన్ వాతావరణం ఉంది. హార్మోజ్ ను దిగ్బంధనం చేశాడు ట్రంప్. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకల్ని పూర్తిగా బంద్ చేశాడు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే నౌకలను సీజ్ చేస్తాం, ఇంకా చెప్పాలంటే వాటిని పేల్ చేస్తాం, శత్రు దేశాలుగా చూసి వాటిని ఎలిమినేట్ చేస్తామన్నాడు. ఎలిమినేట్ చేయడం అంటే పూర్తిగా వాటిని ధ్వంసం చేసేయడం. అంటే భారీగా బలగాలను కూడా ఇప్పటికే మోహరించింది అమెరికా. రాత్రి నుంచి హార్మోజ్ దగ్గర చక్కర్లు కొడుతూ ఉన్నాయి యుఎస్కి సంబంధించిన యుద్ధ నౌకలు. అందులో యుఎస్ ట్రిపోలి కూడా అక్కడే ఉంది. యుఎస్ అబ్రహీం లింకన్ కూడా అక్కడే ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యుఎస్ ట్రిపోలి పనిచేయబోతుంది వార్షిప్. ఒకేసారి F-35B స్టెల్త్ ఫైటర్స్, M-35 అంటే ఒకేసారి F-35 స్టెల్త్ ఫైటర్స్ని రంగంలోకి దించడం జరిగింది అమెరికా. MV-22 ఆస్ట్రేలు కూడా రంగంలోకి దించడం జరిగింది. హెలికాప్టర్స్ని యుఎస్ ట్రిపోలి స్పెషల్ అక్కడ మోహరించింది. 2026 మార్చ్ నుంచి మిడిల్ ఈస్ట్లోనే ఉంది యుఎస్ ట్రిపోలి. తమ జోలికి వస్తే పర్షియన్ గల్ఫ్లోని ఏ పోర్టు కూడా మిగలదంటూ ఇరాన్కి ఇప్పటికీ వార్నింగ్ ఇచ్చింది. ఒక్కసారి వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ F-35 లైట్నింగ్ 2 స్టెల్త్ యుద్ధ విమానం, దాంతోపాటు MV-22 ఆస్ట్రే, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు యుఎస్ సెంట్కామ్ రిలీజ్ చేసిన ఫుటేజ్ అది. ఈ F-35 లైట్నింగ్ 2 స్పెషాలిటీస్ ఏంటంటే STOVL అంటే షార్ట్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్. ఈ కెపాసిటీ ఉంటుంది. మీకు గుర్తుంటే నేను ట్రంప్ వీటి గురించి ప్రస్తావించాడు. ఏమంటాడు చూసారా, హెలికాప్టర్లు ఎంత చక్కగా ల్యాండ్ అవుతుందని చెప్పి. సో ఆ కైండ్ ఆఫ్ స్పెషాలిటీస్, షార్ట్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్, ఈ సామర్థ్యం వల్ల చిన్న రన్వేస్ కావచ్చు యుద్ధ నౌకలపై ఈజీగా ల్యాండ్ అవుతుంది ఈ F-35B లైట్నింగ్ 2. స్టెల్త్ సామర్థ్యం కూడా ఉంది. అంటే శత్రు రేడార్లకు చిక్కకుండా చాలా ఇన్డెప్త్గా దాడులు చేయగలదు. అండ్ 5వ తరం యుద్ధ విమానం ఇది. అంటే లేటెస్ట్ సెన్సార్స్ ఉంటాయి, డేటా ఫ్యూజన్తో పనిచేస్తుంది. ఇది మల్టీ రోల్ కెపాసిటీ ఉంది. ఇటు గగనతల నుంచి దాడి చేయగలదు, అంటే భూమి నుంచి దాడి చేయగలదు. దాంతోపాటు స్పై ఆపరేషన్స్ చేయగలదు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దీనికి కెపాసిటీ. ఇక నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్, ఇతర యుద్ధ విమానాలు కావచ్చు, నౌకలు కావచ్చు, ఉపగ్రహాలతో రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇది దీని కెపాసిటీ. లైట్నింగ్ క్యారియర్ కాన్సెప్ట్ అంటే చిన్న యుద్ధ నౌకలను టెంపరీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్గా మార్చుతుంది. చిన్న చిన్న యుద్ధ నౌకలు ఉంటూ ఉంటాయి కదా, వాటిని కూడా టెంపరీగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్గా మార్చేయగల కెపాసిటీ దీనికి ఉంది. అండ్ అలాగే MV-22 ఆస్ట్రే టిల్ట్ రోటర్ ట్రాన్స్పోర్ట్ విమానం అంటారు. అంటే హెలికాప్టర్లా నిలువుగా ఎగిరి విమానంలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్నే టిల్ట్ రోటర్ టెక్నాలజీ అంటారు. దాంతోపాటు ఈ సంప్రదాయంగా ఉంటూ ఉంటాయి హెలికాప్టర్లు ఉంటాయి కదా, వీటికంటే రెండింతలు వేగంగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువ దూరం కూడా ప్రయాణం చేయగలదు ఈ MV-22 ఆస్ట్రే. టిల్ట్ రోటర్ ట్రాన్స్పోర్ట్ జెట్, ఇన్ఫ్యాక్ట్ ఫ్లైట్ కావచ్చు లేకపోతే విమానం మాట్లాడుకుంటే, అండ్ సైనికులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, వీటి సరఫరాలను త్వరగా తరలించడం దీని ప్రత్యేకత. కమాండో దాడులు, రక్షణ మిషన్స్లో కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. స్పెషల్ ఆపరేషన్స్కు అనుకూలంగా ఉంటుంది ఇది. అలాగే ఆంఫిబియస్ అసాల్ట్ షిప్ల నుంచి సులభంగా పనిచేయడం, నౌకలపై ఆపరేషన్ చేయడం దీని ప్రత్యేకత. రక్షణ విషయంలో కావచ్చు, సహాయక చర్యలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ బెల్ హెలికాప్టర్ అండ్ బోయింగ్ తయారీ సంస్థలు వీటి గురించి దాదాపు 520 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. 1600 కిలోమీటర్ల పరిధిలో ఇది ప్రయాణం చేయగలదు. ఏకంగా 24 మంది సైనికులు దీంట్లో ఉండే కెపాసిటీ ఉంటుంది. హెలికాప్టర్ ప్లస్ విమానం రెండు కలిస్తే ఎలా ఉంటుందో అది ఇది. దాంతోపాటు ఈ రెండింటిని ఒకసారి మాట్లాడుకుంటే అర్థమైపోతుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఎందుకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే వాటిని అక్కడ మొబైలైజ్ చేయడం ద్వారా అమెరికా ప్రపంచానికే సందేశం ఇవ్వాలనుకుంటోంది. మనం ముందు దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీటిని మోహరించడం ద్వారా అమెరికా ఏం చెప్పాలనుకుంటుంది అనేది. ఎందుకంటే స్టెల్త్ ఫైటర్ జెట్ని, టిల్ట్ రోటర్ ట్రాన్స్పోర్టర్ని, దాడులకి గగనతల రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటారు, సైనిక రవాణా గురించి మాట్లాడుకుంటారు. వీటి నుంచి స్టెల్త్ అండ్ STOVL ఉంది. అండ్ MV-22 ఆస్ట్రేకి వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ టిల్ట్ రోటర్ కూడా ఉంది. మ్యాక్ 1.6 స్పీడ్తో F-35B లైట్నింగ్ 2 ప్రయాణం చేస్తూ ఉంటుంది.
అండ్ MV-22 520 కిలోమీటర్లు గంటకు ప్రయాణం చేయగలదు. F-35B లైట్నింగ్ యుద్ధ దాడులు చేయగలదు. అండ్ MV-22 ఆస్ప్రే లాజిస్టిక్స్ అండ్ డిఫెన్స్ మిషన్స్గా పనిచేస్తూ ఉంటుంది. ఆపరేషన్ విషయంలోకి వస్తే కనుక F-35B లైట్నింగ్ 2 యుద్ధ నౌకలు కావచ్చు, చిన్న రన్వేలుగా కూడా మార్చేయగలదు ఒకసారిగా. యుద్ధ నౌకలు అలాగే వాటి స్థావరాలను టార్గెట్ చేసుకోవడం MV-22 ఆస్ప్రే ప్రత్యేకత. ఇలా ఉంటూ ఉంటుంది. మరి US ట్రిపోలి పరిస్థితి ఏంటి? చాలా కీలకంగా మారుతోంది US ట్రిపోలి కూడా. దాని గురించి కూడా మనం ముందు మనం మాట్లాడుకోబోతున్నాం. కీలకంగా మారుతున్నాయి US ట్రిపోలిని రంగంలోకి దించడం, దాంతోపాటు మిగిలిన వాటి గురించి కూడా మాట్లాడుకునే సందర్భంలో US ట్రిపోలి అనేది US నేవీకి సంబంధించి అడ్వాన్స్డ్ ఆంఫిబియస్ అసాల్ట్ షిప్. సముద్రంలో తేలుతూ ఒక చిన్న ఎయిర్ బేస్లో పనిచేస్తూ ఉంటుంది ఈ యుద్ధ నౌక అంటే అర్థం చేసుకోవాలి. అంతేకాదు, అక్కడికే పరిమితం కాదు. ఇది అక్కడ రంగంలోకి దిగిందంటే కనుక దీంతోపాటు మిగిలిన వార్షిప్స్ కూడా అక్కడ ఉంటాయి. ఏకంగా 150కి పైగా చిన్న చితక వార్షిప్స్ అన్నింటినీ కలిపి అక్కడ మోహరించడం జరిగింది అమెరికా. అక్కడితో ఆపేయలేదు, ఇంకాస్త ముందు అడుగు వేస్తుంది. ఇప్పుడు అందరికీ డౌట్ రావచ్చు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను బ్లాక్ చేస్తే పరిస్థితి ఏంటని చెప్పి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ కావట్లేదు, ఇరాన్ అక్కడ రిలీజ్ చేస్తోంది. అయితే ట్రాన్సిట్, మనకి వాడుక భాషలో చెప్పాలంటే టోల్ కట్టమంటోంది ఇరాన్. అయితే టోల్ కడితే రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇరాన్. టోల్ కడితే నేను టోల్ తీస్తా అంటున్నాడు ట్రంప్. టోల్ కట్టిన తర్వాత ఆ టోల్ కట్టినట్టు తెలిసిన వెజల్ ఏదైనా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి బయటకు వస్తే అరేబియా సముద్రంలోకి రావాలి ఆబ్వియస్లీ. ఒకవేళ అలా వచ్చిన వెజల్ అంటే వాణిజ్య నౌక. ఆ వాణిజ్య నౌక వెంటనే గుర్తించి మేము వాటిని ఎలిమినేట్ చేస్తాం. సో ఎవరిని ఎలిమినేట్ చేయొచ్చప్పుడు? ఈ దాడి ఎవరి మీదకి వెళ్ళొచ్చు మాట్లాడుకుందాం. ఇరాన్ నుంచి దాదాపు ఒక 100 వెషల్స్ వచ్చాయనుకుందాం. ఫర్ సపోజ్ ఒక 100 వెషల్స్ వస్తే దాంట్లో 75 వెషల్స్ అమెరికాకి సంబంధించి కాదు. సంబంధించి ఎవరికంటే ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఈ 4 దేశాలకు సంబంధించి 75% అక్కడి నుంచి వస్తాయి. అంటే 100 వాణిజ్య నౌకలు వచ్చాయనుకుందాం. దాంట్లో 75 ఈ 4 దేశాలకు సంబంధించి. కాబట్టి ఒక్క వెషల్ బయటకు వచ్చిన తర్వాత వాటిని దాడి చేస్తుందా? ఇక్కడ ఇరాన్ క్లారిటీ ఇచ్చింది, చాలా తెలివిగా వ్యూహాత్మకంగా. ఇన్ఫ్యాక్ట్ భారత వ్యూహం అనుకోవచ్చు ఇది. అది భారత వ్యూహం అనుకోవచ్చు, లేకపోతే ఇరాన్ భారత్ సంయుక్త వ్యూహం అనుకోవచ్చు. సబ్జెక్ట్ ఏంటంటే, భారత్ నిన్న ఈ అంశం గురించి డౌట్ఫుల్గా మాట్లాడుకున్న క్రమం నేను కూడా. అయితే ఇరాన్ ఏమందంటే, మేమేమి టోల్ వసూలు చేయట్లేదు భారత్ నుంచి, బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ విల్ జెస్చర్ అని ఇరాన్ చెప్పుకొచ్చింది. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి బయటకు వచ్చే ఏ వెషల్కి కూడా భారత్కి చెందిన దాని మీద టోల్ వేయటం లేదు. సో అమెరికా పెట్టే కండిషన్ ఏంటి? మీరు కనుక ఎవరైనా టోల్ వసూలు చేస్తే, టోల్ కట్టినట్టు తెలిస్తే వాళ్ళ మీద మేము దాడులు చేస్తూ ఉంది. కాబట్టి అమెరికా భారత్ మీద దాడి చేసే అవకాశం కనిపించట్లేదు. మరి ఎవరి మీద దాడి చేయొచ్చు? ఇటు సౌత్ కొరియా మీద దాడి చేస్తుందా, జపాన్ మీద దాడి చేస్తుందా, అన్నిటికీ మించి చైనా మీద దాడి చేస్తుందా? నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది చైనా విషయంలో.